హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సారీ ఎవరివన్, కొంచెం వర్క్ ఉండటం వల్ల వీడియోస్ పెడతాం డిలే అవుతుంది. అందుకని ఇప్పటి నుండి రెగ్యులర్గానే పెడతా వీడియోస్. ఎంజాయ్ చేయండి. ఈరోజు మన రైడ్ స్టార్ట్ ఫ్రమ్ తిరుపతి టు చెన్నై. నా ఇంటర్సెప్టర్ మైలేజ్ చెక్ చేస్తే మరీ దారుణంగా 12 వస్తుంది ఫ్రెండ్స్, 12 వస్తుంది. మార్నింగ్ 6కి స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు టైం 3:30 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. 1 వీక్ నుండి వెదర్ మొత్తం ఫుల్ ఫాగ్ ఉంది, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. మరి ఇప్పుడు ప్రయాణం ఎలా ఉండిద్దో ఏదో. ఇది మన ఫస్ట్ టోల్ గేట్. బైక్కి కూడా టోల్ గేట్ పెడితే ఇంకంతే, మన బైక్స్ అన్నీ ఇంకా ప్రయాణం కొంచెం ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే 150 కిలోమీటర్స్ అవుతుంది ఇది టోల్ గేట్ అనేది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కొండ కనపడుతుంది కదా, యూనిక్గా ఉందని వీడియో కోసం ఆపాను. ఇక్కడ ఈ వీడియోలో వచ్చేదంతా ఏపీ బార్డర్, ఇంకా మనం తమిళనాడు బార్డర్ దాటలేదు. ఇక్కడ నుంచి కొంచెం తమిళ్ మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడుతున్నారు, రెండు కంబైన్ ఉంది లాంగ్వేజ్. ఒక 2 మినిట్స్లో మనం తమిళనాడు బార్డర్ దాటుతాము. తమిళనాడు బార్డర్ దాటుతాం. ఇది నేను సెకండ్ టైము. పాండిచేరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ అప్పుడు ఒకసారి దాటాను. పాండిచేరి ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, చూడండి. ఇక్కడ నుండి తమిళనాడు బార్డర్. నేను ఎలా చెప్తున్నానంటే బస్సుల మీద తమిళ అక్షరాలతో రాసింది, అందుకని నేను అలా నోటీస్ చేశాను. నాకు తెలిసి లాస్ట్ ఊరు మన ఆంధ్ర బార్డర్ నగరి అనుకుంటా. అదే మన ఎక్స్ మినిస్టర్ రోజా మేడం గారిది ఊరది. ఆంధ్రాకి, చెన్నైకి, తమిళనాడుకి, కేరళకి, మన ఆంధ్రాకి కొంచెం కనెక్షన్ ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడూ వస్తూ పోతూ ఉంటారు ఆ వేరే స్టేట్ వాళ్ళు. ఆంధ్ర బార్డర్ దాటి తమిళనాడు బార్డర్కి వచ్చినప్పుడు వచ్చే ఫస్ట్ విలేజ్ ఇదే. ఇక్కడ ఇలాంటి ఇంటర్సెప్టర్ బళ్ళు, జీటీ బళ్ళు ఉండవు అనుకుంటా. కొంచెం పీపుల్స్ తమిళ వాళ్ళంతా డిఫరెంట్గా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్. ఫుల్ మొత్తం అన్నీ ఉంటాయి. క్యాన్సర్కి కూడా ట్రీట్మెంట్ ఉంది హాస్పిటల్లో. ఇక్కడ నుండి రైట్కి తిరగాలి. మీకు ఎదురు ఫ్లెక్సీలో కనపడుతున్నారు కదా, విజయ్ సార్. నేను అతనికి వీర అభిమాని. ఇక్కడ నుండి పూర్తిగా తమిళనాడువే, తెలుగు అస్సలు రాదు ఎవరికి. నేను మామూలుగా టీ తాగటానికి బయటికి పక్కన ఆపినప్పుడు అది నోటీస్ చేశాను, అసలు తెలుగు ఎవరికి రావట్లేదు ఇక్కడ. నేను చూసిన వాళ్ళల్లో ఇలా బ్రిడ్జి వచ్చింది. బ్రిడ్జికి కొంచెం ముందుకు వెళ్ళగానే రూట్ రైట్ లెఫ్ట్ వస్తుంది, మనం లెఫ్ట్కి వెళ్ళాలి. తమిళనాడులో ఇది ఒక ఊరు, విలేజే, పెద్ద ఊరు కాదు, కానీ కొంచెం బాగా డెవలప్డ్గా ఉంది ఊరు కూడా. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి తిరగాలి చెన్నై వెళ్ళాలంటే. మీకు ఆ ఎదురు కనపడే ఫ్లాగ్ ఏ పార్టీయో చెప్పగలిగితే కొంచెం కింద కామెంట్ చేయండి, నాకు ఐడియా లేదు. ఇక్కడ ఎదురు ఏదో గుడి ఉంది, ఫేమస్ అంట టెంపుల్. సాంగ్స్ దేవుడి పాటలు అన్నీ వినపడతా ఉన్నాయి. నేను చెప్పా కదా ఇదే ఆ గుడి, లెఫ్ట్ సైడ్లో ఉంది కదా అదే. ఎదురు ఫ్లెక్సీ అనిమల్ ఉన్నది కోనేరు. ఒకసారి చూడండి, చూపిస్తాను కోనేరు. ఇంకొక 10 మినిట్స్లో మనం చెన్నై రీచ్ అయిపోతాము. ఇక్కడ నుండి మీకు ఏది చూసినా చెన్నై. ఎలా చెప్తున్నానంటే ఫ్లెక్సీల మీద చెన్నై పిన్ కోడ్ అవన్నీ ఉన్నాయి. ఎక్కడ ఏ బోర్డు చూసినా చెన్నై అనే ఉంటుంది. మనకు ఎదురు కనపడేది మన ఏపీలో రామోజీ ఫిలిం సిటీ, అలాగో ఇక్కడ చెన్నై వాళ్ళకి కూడా అలాగా సినిమా ఫీల్డ్ వాళ్ళకి. నేనేమో బండికి రెడ్ రోస్టర్లు వేయించాను, సైలెన్సర్స్. ఇక్కడ మరి చెన్నై పోలీసులు ఎక్కడ చూసినా చెన్నై పోలీసులే ఉన్నారు. వాళ్ళు ఆపుతారా లేదా భయం పడుతుంది నాకు వెళ్ళాలంటే, సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి. వేరే స్టేట్ కదా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే చాలా ఇబ్బంది పెడతారు పోలీసులు. ఇదంతా చెన్నై సిటీ అవుట్స్కట్స్. ఇదంతా చెన్నై సిటీలోకి వచ్చింది. ఇదంతా ఇన్నర్ రింగ్ రోడ్ చూస్తే పెద్ద రోడ్లన్నీ చాలా పెద్దవి. చెన్నైలో మెట్రో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అంటే ఉంది చెన్నైలో, కానీ దాన్ని ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. నేను వచ్చే టైంకి రోడ్లు కానీ మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు చెన్నై మొత్తం. మీరు వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మొత్తం అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, లెఫ్ట్ కానీ రైట్ కానీ. ఇక్కడ నుండి మనం రైట్కి వెళ్ళాలి, చెన్నైకి వెళ్ళాలి అంటే చెన్నై సిటీ, కానీ రైట్కి వెళ్ళాలి మన బీచ్కి వెళ్ళాలంటే.
కానీ ఇక్కడ ఆపేశారు. పోలీసులు కూడా ఉన్నారు చూసారా, వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారని నాకు ఒకలాగా అనిపిస్తుంది. మళ్ళీ యూటర్న్ మళ్ళీ 4 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలా, మళ్ళీ 4 కిలోమీటర్స్ వెళ్ళి యూటర్న్ తిరగాలి. మీకు ఎదురు కనపడుతున్నారే ఆయనే మన విజయ్ సార్. ఇక్కడ ఎక్కడ ఆటోలు బస్సుల మీద ఉన్న విజయ్ సారే ఉన్నారు. బాగా ఫేమస్ అనుకుంటా విజయ్ సార్ చెన్నై కానీ. ఆయన ఫేమస్ తమిళ్ కేరళ అన్నిట్లో. నేను చెన్నై రాగానే ఇదే నాకు ఫస్ట్ కళ్ళు చూడంగానే దిగేయాలనిపించింది అట్రాక్షన్గా. చెన్నై రాగానే ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ బీచ్, ఆ తర్వాత సీ పోర్ట్ కానీ మొత్తం సీ పోర్ట్ కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఆన్లైన్లో బుక్ చేశాను రూమ్, అక్కడికి వెళ్తున్నాను కొంచెం ఫ్రెష్ అప్ అయి వెళ్దామని. ఈవినింగ్ టైం అయితే కొంచెం బాగుండిద్దని. చూడాలి మరి రూమ్కి వెళ్ళినాక ఎలా ఉండిద్దో పరిస్థితి. ఫ్రెండ్స్, ఇదే మన తిరుపతి టు చెన్నై ట్రిప్ ఈ వీడియో. మళ్ళీ ఇక్కడ షార్ట్ వీడియోస్, బీచ్ వీడియోస్ మళ్ళీ చూపిస్తాను, చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.